సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 27 నుంచి 36 వచనాలు. ఈ యొక్క 10 వచనాలు ఒకేసారి చదవను కానీ ఒక వచనం మనం చదువుదాము. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం. అంతటా దైవజనుడు ఒకడు ఏలీ వద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంట్లో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. ఈ చదవబడిన 27వ వచనానికి ముందు ఏం జరిగింది, ఎందుకు దైవజనుడు ఏలీ వద్దకు వచ్చి దేవుని సందేశాన్ని చెప్పవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది ఒకసారి ఆలోచన చేసినప్పుడు, ఏలీ కుమారుల యొక్క అపవిత్రత, అనైతికత, అక్రమము, అవినీతి కారణంగా దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క సందేశం ఒక దైవజనుడును ఏలీ వద్దకు పంపించి తన యొక్క కుటుంబంలోనూ తన తర్వాత ఏం జరగబోతుందన్న విషయాన్ని ఈ 27వ వచనం మొదలుకొని 36వ వచనం వరకు రాయబడి ఉన్నది. అవిధేయుల మీదకి దేవుని యొక్క తీర్పు. ఎవరి మీదకి? అవిధేయుల మీదకి దేవుని యొక్క తీర్పు. ముఖ్యంగా ఈ పర్టికులర్ 27వ వచనం 36వ వచనం వరకు ఏలీ కుటుంబం మీద దేవుని యొక్క తీర్పు. ఏలీ కుటుంబం మీద దేవుని యొక్క తీర్పు. మీకు ముందుగానే జ్ఞాపకం చేస్తున్నాను, ఏలీ ఎవరు? దైవజనుడు. దైవజనుడు కుటుంబం మీదకి దేవుని తీర్పేటి అని మీరు అన్నట్లయితే, దేవుడు న్యాయవంతుడు. ఆయన దృష్టిలో దైవజనుడు అయినా విశ్వాస అయినా ఒకలాగే ఆయన న్యాయాన్ని చేస్తాడు. అందుకే అవిధేయుల మీద దేవుని తీర్పు. ఆ అవిధేయుడు దేవుని సేవకుడైనా అవ్వచ్చు, ఒకవేళ విశ్వాస అయినా సరే దేవుని తీర్పులో న్యాయమైనవి అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. చూడండి 27వ వచనంలో అంతటా దైవజనుడు. అంతటా అంటే ఆల్రెడీ ఏలీ యొక్క కుమారులు ఓఫ్ని, ఫినియాసు దేవుని మందిరంలో వాళ్ళ యొక్క అనైతికత ప్రవర్తన మూలంగా జరిగిన పరిణామాలను బట్టి దేవుడు దైవజనుడిని ఒకరిని ఏలీ వద్దకు పంపించాడు. ఈ దైవజనుడు ఎవరు అంటే బహుశా ఈయన ఒక ప్రవక్త. బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు దేవుడు ప్రవక్తలు అందరి పేర్లు రాయించలేదు. ఆయనంత మాత్రాన వాళ్ళ చేత దేవుడు అద్భుత కార్యాలు చేయించాడు, గొప్ప సందేశాలనే పంపించాడు. బైబిల్లో ప్రవక్తల పేర్లు రాయబడలేదు కాబట్టి ఈయన ఏదో మామూలుగా వచ్చాడని అనుకోవద్దు. దేవుడు పంపించిన ఒక ప్రవక్త ఏలీతో ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా. ఇప్పుడు మాట్లాడేది ఎవరంటే యెహోవా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏలీతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడడానికి ఎవరిని పంపించాడంటే ఒక ప్రవక్తని పంపించాడు. అంటున్నాడు, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకే నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములో నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటుని ఇశ్రాయేలులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చితిని. ఈ 27, 28 వచనంలో దైవజనుడు రాక దేవుని యొక్క సందేశం. దైవజనుడి యొక్క రాక దేవుని యొక్క సందేశం. ఆ వచ్చిన దైవజనుడు ఏలీకి ముందు గతాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏం గుర్తు చేస్తున్నాడు? మన దేవుళ్ళో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరినైనా శిక్షించే ముందు తప్పేటో తెలియపరిచి శిక్షిస్తాడు. తప్పేటో తెలియపరిచి శిక్షిస్తాడు. ఉదాహరణకి దావీదు తప్పు చేశాడు. ఆ తప్పును తెలియపరచడానికి ఎవరిని పంపించాడు? నాతాను పంపించాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు చాలా మార్లు అవిధేయులైనప్పుడు వాళ్ళని ఏ కారణం చేత శిక్షించబోతున్నానో దేవుడు ముందుగానే
వాళ్ళకి తెలియపరుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏలీ కుటుంబం మీద దేవుని యొక్క తీర్పు ఏ కారణం చేత అన్నది ఇప్పుడు దేవుడు ఆ దైవజనుడితో గతాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాడు. ఏం గుర్తు చేస్తూ? గతాన్ని గుర్తు చేస్తూ. గతాన్ని ఏం గుర్తు చేస్తున్నాడంటే, వచ్చినటువంటి ఆ దైవజనుడు, ఇదిగో నీ పితరుల ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంట్లో ఉండగా నేను వారికి ప్రత్యక్షతమైతిని. నీ పితరుల ఇంటి వారంటే ఎవరు? ఇక్కడ ఏలీ యాజకుడు కాబట్టి యాజకత్వం పరంగా మాట్లాడుకుంటే ఏలీ యొక్క పితరుడు అహరోను. ఒకవేళ మూల పితరుడుగా మాట్లాడుకుంటే అబ్రహాం. ఇక్కడ ఏలీ యాజకుడు కాబట్టి ఏలీ యొక్క పితరుడు ఎవరంటే అహరోను. అక్కడ రాయబడి ఉన్నది కదా, ఎక్కడ? నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా. ఫరో ఇంట్లో ఉండగా అంటే ఏదో గెస్ట్లుగా ఉన్నారనుకుంటున్నారా? దాసత్వంలోను బానిసత్వంలోను ఉండగా నేను వారికి ఏం చేశానంటే ప్రత్యక్షమయ్యాను. మోషేని ఏర్పాటు చేసుకుని మోషే ద్వారా నా మాటలను ప్రత్యక్ష పరచుకున్నాను. ఇది మీ గతం. ఇది మీ గతం అని ఎవరు గుర్తు చేస్తున్నాడు? ఏలీకి గుర్తు చేస్తున్నాడు. ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే యాజకత్వ యొక్క పవిత్రతను తెలియపరచడానికి గుర్తు చేస్తున్నాడు. అంటే ఐగుప్తు దేశంలో మీరు బానిసలుగాను, లేకపోతే అక్కడ మీరు దాసత్వంలోనూ ఉండగా నేను నీ పితరుడనైనటువంటి అహరోను కుటుంబాన్ని ఎన్నుకున్నాను. ఇప్పుడు నీకు వచ్చిన సేవ ఎలాగొచ్చింది అన్నది ఏలీకి గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఏలీని శిక్షించబోతున్నాడు. ఏలీ కుటుంబం మీదకి దేవుని తీర్పు రాబోతుంది. అయితే ఆ దేవుని యొక్క తీర్పు ఎందుకు వచ్చిందంటే, ఇది ఒక్కసారి నీ పితరును గుర్తు చేస్తున్నాను చూడు. నీ పితరులు ఇంటి వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే నేను వారికి ప్రత్యక్షపరుచుకుని 28వ వచనంలో అతడు నా ముందర ఏఫోదును ధరించి, ఏఫోద్ అనేది యాజకులు వేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రం. నా ముందర అంటే దేవుని ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణను దూపమును అర్పించుటకే నాకు యాజకుడు అగునట్లు ఇశ్రాయేలీలు 12 గోత్రాల నుండి నేనతన్ని అంటే అహరోనుని ఏర్పరచుకుంటుని ఇశ్రాయేలులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చి తిని అని గతాన్ని ప్రస్తుతాన్ని దేవుడు ఆ వచ్చినటువంటి ప్రవక్త ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాడు. గతంలో వీరు ఐగుప్తు దేశంలో ఫరో కింద బానిసలుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం నీ కుటుంబానికి లేదా నీ పితరుల కుటుంబానికి నేను ఏ ఆధిక్యతనిచ్చానంటే నా ముందర ఏఫోదుని ధరించి నా బలిపీఠం మీద పవిత్రమైన యాజకత్వం చేయు భాగ్యాన్ని నేను నీ పితరుల కుటుంబానికి ఇచ్చాను. ఇక్కడ దేవుని యొక్క ప్రేమ, దైవ సంకల్పం ఆనాడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఈనాడు మన మీద కూడా కనబడుతూ ఉంది. ఒకసారి మన విషయంలో కూడా ఆలోచన చేస్తే ఈ ఏలీ కుటుంబం కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ప్రత్యక్షపరుచుకుని ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. ఈ ఏలీ కుటుంబానికైతే, ముఖ్యంగా లేవీలకైతే దేవుని ముందర యాజకత్వం చేసే భాగ్యమే ఇచ్చాడు. మరి మన విషయాన్ని మాట్లాడుకుంటే మనం కూడా దేవుని యొక్క అంటే దేవుడు ఈ భూమి మీద రాకముందు లేదా వచ్చిన తర్వాత కూడా దేవుని ఎరగనంత వరకు మనం కూడా ఎక్కడ ఉన్నామంటే దాసత్వంలోనూ అంధకారంలోనూ ఉన్నాం. అందుకే ఎపిసోడ్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, ఎపిసోడ్ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నత గలవారు అనబడిన వారి చేత సున్నత లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక ఎలా ఉన్నారంటే అండి, మనం పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు
క్రీస్తు రక్తం వలన ఏమై ఉన్నారు? సమీపస్తులై ఉన్నారు. ఈ మాట నేను ఎందుకు గుర్తు చేశానంటే, ఎన్నిక లేనటువంటి ఏలీ కుటుంబానికి లేదా అహరోను కుటుంబానికి లేదా లేవి సంతతికి ఆయన ముందర నిలబడి యాజకత్వం చేసే కృప దేవుడు ఆ రోజున లేవీలకి ఎలాగిచ్చాడో, ఈ రోజున అన్యులుగా ఉన్నటువంటి మనము, వాగ్దాన నిబంధన లేనటువంటి మనము, నిరీక్షణ లేనటువంటి మనము, అసలు లోకమందు మనకి దేవుడే లేనటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంట? తన రక్తం వలన ఏం చేసుకున్నాడంట? సమీపస్తులుగా చేసుకున్నాడు. ఈ మాట నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, అవిధేయులను, అన్యాయస్తులను, అపరాధముల చేత చచ్చిపోయిన మనలను తన రక్తం వలన దేవుడు మనల్ని ఎలా చేసుకున్నాడంటే ఆయన యొక్క సమీపస్తులుగా చేసుకున్నాడనే విషయాన్ని గుర్తు చేస్తూ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో అన్న విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, మనం చదివిన ఈ సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో, అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణను ధూపమును అర్పించుటకే నాకు యాజకుడగినట్లు ఇశ్రాయేలు గోత్రంలో నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటుని, ఇశ్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చితిని అనే మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇక్కడ ఫస్ట్ యాజకత్వ ఎన్నిక కనబడతా ఉంది. ఏంటంటే యాజకత్వపు ఎన్నిక. ఎలాగ ఎన్నుకున్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో ఏ గోత్రాన్ని దేవుడు యాజకత్వానికి ఎన్నుకున్నాడు? లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే, దేవుని యొక్క ఇక్కడ రాయబడినట్టు అర్పణలను, ధూపలను అర్పించడానికి ఆయన బలిపీఠం వద్ద వీళ్ళని ఎన్నుకున్నాడనే విషయం కనబడుతుంది. అయితే లేవి గోత్రాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, లేఖనాలు చెప్తున్న మాట ఏంటంటే, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 7వ వచనం, 18వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోనూ, అడ్డతెర లోపలే దాని విషయంలోనూ యాజకత్వపు జరుపుచూ సేవ చేయవలను. దయచేతనే మీ యాజకత్వ సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన యెడల మరణశిక్ష నొందును. లేవీలకు మాత్రమే దేవుడు యాజకత్వం ఎందుకు ఇచ్చాడంటే, కేవలం దయచేతనే ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చాడంట? దయచేతనే. ఇశ్రాయేలీలు 12 గోత్రాల్లో మీరు గొప్పవారని కాదు, కానీ కేవలం దయచేతన దేవుడు తన యొక్క బలిపీఠం వద్ద సేవ చేయడానికి లేవీలకు ఈ భాగ్యం ఇచ్చాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఇదే సంఖ్యాకాండము 3వ అధ్యాయము 5-7 వచనాలు చదివినట్లయితే వాళ్ళ యొక్క విధానం గురించి అక్కడ రాయబడి ఉన్నది. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 5-7 వచనాలు. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు లేవి గోత్రాలను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండినట్లు యాజకుడైన అహరోను ఎదుట వారు నిలబెట్టుము. వారు ప్రత్యక్ష గుడారం ఎదుట మందిరపు సేవ చేయవలను. తాము కాపాడవలసిన దాన్ని, సర్వ సమాజము కాపాడవలసిన దాన్ని వారు కాపాడవలను. ఇది లేవి గోత్రాలకి దేవుడిచ్చినటువంటి భాగ్యము. ఇక ప్రధాన యాజకుడైనటువంటి అహరోనుకి ఇచ్చిన భాగ్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, నిర్గమాకాండము 28వ అధ్యాయము 1వ వచనం మొత్తం 28, 29 అధ్యాయం మొత్తం కనపడుతుంది. 28వ అధ్యాయము, మరియు నాకు యాజకత్వం చేయుటకే నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలుల నుండి నీ యొద్దకు పిలిపింపుము అని దేవుడు తన యొక్క సేవ చేయడానికి లేవి గోత్రాన్ని, పర్టికులర్గా అహరోను యొక్క సంతతిను దేవుడు ఏం చేసుకున్నాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాలన్నీ నేను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఇప్పుడు ఏలీ కుటుంబము ఎవరి సంతానం అంటే అహరోను యొక్క సంతానం. ఇది అహరోను నుండి ఇప్పుడు ఎవరికి వచ్చిందంటే, వంశపారపర్యంగా మాట్లాడుకున్నట్టుగా ఎవరికి వచ్చిందంటే ఇప్పుడు ఏలీ వరకు వచ్చింది. అయితే ఇక్కడ దేవుడు యాజకత్వ బాధ్యతలు కూడా ఇచ్చాడు. దయచేత సేవ చేయు భాగ్యం ఇచ్చినా ఏమిచ్చాడు? యాజకత్వపు బాధ్యతలు. ఒకటి ధూపం వేయుట,
2 అర్పణ దహించుట. 1 ధూపం వేయుట, 2 అర్పణ దహించుట. అక్కడే ధూపం గురించి నిర్గమాకాండం 30 అధ్యాయంలో ఉంది. అర్పణ గురించి లేవియాకాండం 1-7 అధ్యాయాల్లో ఉంది. సరే, చదవవసరం లేదు. కానీ ఇప్పుడు యాజకత్వ పనులు ఏంటంటే, 1 వాళ్ళు ధూపం వేయాలి, 2ది ఏం చేయాలి, అర్పణ దహించాలి, 3ది ఇలాగ సేవ చేసినందుకు దేవుడు వారికి దశమ భాగాలు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు దేవుడు? వాళ్ళకి ఏమి ఇచ్చాడు? దశమ భాగాలు. ఎవరికి? ఈ యొక్క లేవి గోత్రానికి. ఎందుకంటే అందరికీ స్వాస్థ్యాలు పంచిపెట్టాడు, కానీ దేవుడు లేవీలకి ఏం పంచిపెట్టలేదు? స్వాస్థ్యాలు పంచిపెట్టలేదు. ఈ లేవి గోత్రాలు ఎక్కడ నివాసం చేశారంటే, ఈ 11 గోత్రాల మధ్య వాళ్ళు ఏం చేశారంటే నివాసం చేశారు. వాళ్ళకి భూములు ఏమి లేవు. ఒకవేళ పశువుల కొరకు ఏమైనా, ఒకవేళ ఆ గడ్డికి కొరకు దాని కొరకు ఏమైనా ఉన్నాయేమో, కానీ వాళ్ళకి స్వాస్థ్యం అయితే లేదు. మరి వాళ్ళు బ్రతకడం ఎలాగంటే, దేవుడు వాళ్ళ కొరకు ఏం ఏర్పాటు చేశాడంటే దశమ భాగాలు ఏర్పాటు చేశాడు. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21, 24 నుంచి 21, 20. సేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశమ భాగాలన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని, ఇశ్రాయేలులు పాపం తగిలి చావకున్నట్లు వారికి మీద ప్రత్యక్ష గుడారమునకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషాలను తామే ఉత్తరవాదుల ఎందురు. ఇశ్రాయేలు మధ్యన వారికి స్వాస్థ్యమీయం ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణంగా అర్పించు దశమ భాగాన్ని నేను లేవీయులకు స్వాస్థ్యంగా ఇచ్చి తిని, అందుచేత వారు ఇశ్రాయేలు మధ్యను స్వాస్థ్యము సంపాదించకూడదని వారితో చెప్పెను. ఇది లేవీయులకు దేవుడు విధించినటువంటి కట్టడ. ఈ మాటలు నేను ఎందుకు గుర్తు చేశానంటే, వచ్చిన దైవజనుడు ఏలీతో చెప్తున్నాడు, బాబు, గతంలో నీ పితరుడైనటువంటి అహరోను సంతతి వారు ఐగుప్తు దేశంలో ఎలాగున్నారు? బానిసలుగా ఉన్నారు. నేను దయచేత అహరోను సంతతి అనబడుతున్న మీకు యాజకత్వ, ప్రధాన యాజకత్వ బాధ్యతలు అప్పచెప్పాను. మరి మీ పోషణ ఎలాగని మీరు ఆలోచన చేయకుండానే మీ కొరకు నేను ఏర్పాటు చేశానంటే దశమ భాగాలు ఏర్పాటు చేశాను. కానీ నీవు నీ కొడుకులు ఎలా ప్రవర్తించారో తెలుసా అని చెప్పడానికి దైవజనుడు ఒకను పంపించి గతాన్ని గుర్తు చేస్తున్నాడు, ప్రస్తుతాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు. ఈ 27వ వచనం 28వ వచనం ఏమి గుర్తు చేస్తుందంటే, దేవుడు ఏలీ కుటుంబానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతలను గుర్తు చేస్తూనే ఏలీ పిల్లల బాధ్యతలు నిర్వర్తించడంలో వాళ్ళు విఫలమైపోయారు. ముఖ్యంగా పవిత్రత విషయంలోనూ నైతికత విషయంలోనూ వాళ్ళ పాపాలకు శిక్ష అనివార్యమని హెచ్చరించడానికి ఈ మొదటి 27, 28 వచనాలు దైవజనుడు ఏలీకి గుర్తు చేస్తూ ఇప్పుడు మ్యాటర్లోకి వస్తున్నాడు. 29వ వచనంలో ఏలీ కుటుంబ అవిధేయతను దేవుడు ఖండిస్తూ ఉన్నాడు. ఏలీ కుటుంబం యొక్క అవిధేయతను ఏం చేస్తున్నాడు? ఖండిస్తున్నాడు. ఏమంటున్నాడు 29వ వచనంలో? నా నివాస స్థలమునకు, అంటే నా నివాస స్థలం అంటే దేవుని యొక్క బలిపీఠమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకే నా జనులుగా ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగాలను పట్టుకునిచు నాకంటే నీ కుమారుల్ని నువ్వు గొప్ప చేయుచున్నావని దేవుడు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఏలీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఏలీతో మాట్లాడుతున్నాడు? ఎందుకంటే ఇంటి యజమానుడు ఎవరు? ఏలీ. ప్రధాన యాజకుడు ఎవరు? ఏలీ. కాబట్టి జరుగుతున్న పరిణామాల విషయంలో ఏలీ కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించాడు. పైగా తన కుమారులు తానే ఏం చేస్తున్నాడంట? గొప్ప చేస్తున్నాడంట. కాబట్టి ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, దేవుని బలులను తృణీకరించి వాళ్ళు స్వార్థంతో వ్యవహరించారని, శ్రేష్టమైన భాగాలను వాళ్ళు స్వీకరించి దేవుని కంటే తాము అధికులుగా ఎంచుకున్నారు. అవునో కాదో ఆ పక్కనే 2వ అధ్యాయము 12వ వచనం మొదలుకొని
17వ వచనం వరకు అదే కనబడుతుంది. అయితే 16వ వచనాన్ని మీకు మచ్చుకు చదివి వినిపిస్తున్నాను. ఈ క్షణమైందో వారు క్రొవ్వును దహింతురు, తర్వాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకుని వచ్చని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు, అంటే వచ్చిన పనోడు, అలాగొద్దు ఇప్పుడే ఇవ్వవలను, లేని ఎడల బలవంతం చేత ఏం చేస్తామంటే తీసుకుందుము. అంటే బలర్పించడానికి వచ్చిన వారి దగ్గర ఆ బలి పశువు యొక్క శ్రేష్ఠ భాగాలు ఈ లేవి కుమారులు పని మనుషులను పంపించి, మీరు బలి తర్వాత అర్పింతురు కానీ ముందు మీ శ్రేష్టమైన భాగాలు లేదా ఆ పశువు యొక్క శ్రేష్టమైన భాగాలు ముందు మా యజమానుడికి లేదా మా యాజకుడికి ఇవ్వండి అని చెప్పి వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ దేవుని కంటే తమను తాము అధికులుగా చేసుకొని ఉన్నారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, తన పవిత్ర నియమాలను అగౌరవపరిచేవారిని దేవుడు ఖండిస్తాడు. తన పవిత్ర నియమాలను అగౌరవపరిచేవారు దేవుడు ఏం చేస్తాడు? ఖండిస్తాడు. ఎలా ఖండిస్తాడు అన్నది ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఆయన పవిత్ర నియమాలను ఎవరైనా అగౌరవపరిస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఖండిస్తాడు. ఒక సందర్భంలో ఈ యాజకుల గురించి ఏ విధంగా మాట్లాడాడు? మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి చదివినట్లయితే అక్కడ యాజకుల గురించి మాట్లాడుతూ, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామము నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమయ్యను, నేను యజమానునైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మల్ని అడుగుతున్నాడు. ఏమి చేసి నీ నామం నిర్లక్ష్యపెట్టిద్దామని మీరు అందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచమని మీరు అందరూ కదా, యెహోవా భోజనపు బల్లను నీచపరచునందుకే కదా. అంటే యాజకులు ఏం చేసుకుంటూ వచ్చారంటే, వచ్చిన యొక్క బలి పశువుని ముందు దహించకుండా వీళ్ళు శ్రేష్టమైన భాగాలు తీసుకుని సరైన బలి అర్పించకుండా, చూడండి అక్కడ 2వ అధ్యాయము సమూయేలు గ్రంథం 17వ వచనంలో, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేటి యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమయ్యిరి. అంటే బలర్పించడానికి వచ్చిన వాళ్ళకి వీళ్ళు ఎలా కనపడుతున్నారంటే, బలి ఏ విధంగా అయితే అర్పించాలో ఆ విధంగా అర్పించట్లేదు. వీళ్ళని చూసి వచ్చిన వారికి ఏం కలిగిందంటే, వీళ్ళని చూసి అసహ్యమైంది. అంత దౌర్భాగ్యంగా ఎవరు ప్రవర్తించారు? ఏలీ యొక్క కుమారులు. అంతేకాదు ఆ 22వ వచనంలో కూడా, ఏలీ బహువృద్ధుడయ్యను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సహించుటను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనను. వీళ్ళు బలి అర్పించే విధానమే కాదు, వచ్చిన స్త్రీలతో కూడా వీళ్ళు ఎలా ప్రవర్తించారంటే అసహ్యంగాను అనైతికతగాను ప్రవర్తించారు. కాబట్టి దీనిని బట్టి ఇప్పుడు దేవుడు ఏలీ కుటుంబం మీదకి తన యొక్క తీర్పును ప్రకటించబోతూ ఉన్నాడు. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రకటించబోతూ ఉన్నాడని జరగబోతున్న దాని గురించి నేను మాట్లాడాను. ఆల్రెడీ ఇది జరిగిపోయింది. ఏం జరిగిపోయింది అన్నది మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, బలులు అర్పణలు ఇలా చూడండి, కేవలం ఆచారబద్ధమైనది కాదు. దేవుడు ఆనాడు బలులు అర్పణలు ఆచారం కొరకు పెట్టలేదు. అవి దేవునితో నిబంధన సంబంధాన్ని కొనసాగించడానికి దేవుడు ఆ రోజున దైవికంగా స్థాపించాడు. అవునో కాదో నిర్గమాకాండము 29వ అధ్యాయము 42వ వచనాన్ని జ్ఞాపకం చేద్దాం. నిర్గమాకాండము 29వ అధ్యాయము 42వ వచనం నేను చదువుతా ఉన్నాను, చూడండి. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారం వద్ద మీ తరతరములకు నేను అక్కడ వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను తీరేదా మీరు? తరతరములకు అక్కడికి వచ్చి మిమ్మల్ని అర్పించు దహన బలి మీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని ఏం చేసుకుంటాను?
అంటే ఇప్పుడు వీళ్ళు దహన బలి అర్పించినా ఏ బలి అర్పించినా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని కలుసుకోవడానికి. అంటే ఇప్పుడు బలి ఉద్దేశం ఎందుకనమాట? దేవుడు మాట్లాడడానికి, దేవుడు వారితో కలుసుకోవడానికి. మరి వీళ్ళు ఏం చేశారు? ఓప్ని ఫినెహాసులు దేవుడు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, వచ్చిన భక్తులు దేవుణ్ణి కలుసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా వీళ్ళు దేవుని యొక్క సన్నిధిని ఏం చేశారంటే అపవిత్ర పరిచారు. ఇప్పుడు నూతన నిబంధన సంఘం అనబడుతున్న మనకి ఇప్పుడు ఆ బలి పశువు లేదా ఆ ఆలయం ఎవరంటే యేసుక్రీస్తు ఉన్నాడు. ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ రోజున ఆ సమయంలో బలి అర్పించే సమయంలో వచ్చిన వారు దేవుడి సన్నిధిని అనుభవించడానికైతే ఇప్పుడు మనము దేవుని సన్నిధిని అనుభవించాలంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా మనం అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 2వ అధ్యాయము 19-21 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రభువుని గురించి అక్కడ రాయబడినటువంటి మాట యోహాను సువార్త 2వ అధ్యాయము 19-21 వచనాలు. యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాలలో దాన్ని లేపుదనని వారితో చెప్పును. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టిరే, నువ్వు 3 దినాల్లో దాన్ని లేపుదువు అండ్రి. అయితే ఆయన తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పాను. దేని గురించి చెప్పాడైనా? తన శరీరమును దేవాలయము. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు బలి అర్పించడానికి ఎందుకు వచ్చారంటే దేవుడితో మాట్లాడడానికి లేదా దేవుణ్ణి కలుసుకోవడానికి. ఇప్పుడు ఆ దేవాలయం ఎవరంటే యేసుక్రీస్తు. ఇప్పుడు మనం బలి అర్పించవలసిన అవసరత లేదు. ఆ దేవాలయం పడుతున్న యేసుక్రీస్తుని మనం అంగీకరిస్తే, విశ్వసిస్తే చాలు అనే విషయం మనకి అర్థమవ్వాలి. అయితే ఈ యొక్క 29వ వచనం ఎక్కడ? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము ఈ 29వ వచనంలో 3 ప్రధానమైనటువంటి అంశాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందులో మొదటిది ఏంటంటే ఏలి యొక్క నిర్లక్ష్యం. ఎవరి నిర్లక్ష్యం? ఏలి యొక్క నిర్లక్ష్యం. ఏంటి నిర్లక్ష్యం? ఏలి కుమారులు చేస్తున్నది ఏలి ఏం చేశాడంటే అడ్డుపడలేదంటండి. ఏం చేయలేదు? అడ్డుపడలేదు. నిజానికి పిల్లలు తప్పు చేస్తుంటే తండ్రి ఏం చేయాలా? అడ్డుపడాలా, ప్రోత్సహించాలా? మీ నోటితో మీరే చెప్పండి. పిల్లలు తప్పు చేస్తుంటే తెలుసో తెలియకో మొత్తానికి తప్పు చేస్తుంటే ఓ తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలా? అడ్డుపడాలా, ప్రోత్సహించాలా? అడ్డుపడాలా. కానీ ఏలి అలా చేయలేదని చూడండి. 3వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకునుచున్నారని తాను ఎరిగియు వారిని ఏం చేయలేదు? ఆటంకించలేదు. ఇక్కడ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏలియే కాదు, ఈనాడు తల్లిదండ్రులు అనబడుతున్న మనం కూడా మన పిల్లలు తప్పు చేస్తుంటే అది తెలుసుండు కూడా నువ్వు అడ్డగించకపోతే, అది తప్పని చెప్పకపోతే, వాళ్ళని కంట్రోల్లో పెట్టకపోతే శిక్ష నీ మీదకి రావచ్చు, నీ పిల్లల మీద కూడా రావచ్చు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అదే. ఇప్పుడు పర్టికులర్గా నిజానికి నా వైపు చూడండి. ఏలి కుమారులు చేశారా తప్పు? ఏలి చేశాడా? ప్రత్యక్షంగా చెప్పాలంటే ఏలి కుమారులు చేశారు. కానీ అందులో వంతు ఎవరికి ఉందంటే ఏలి కూడా ఉంది. ఎందుకు ఉందంటే వంతు తన కుమారులు తప్పు చేస్తున్నారనే విషయం తెలిసి ఉండి కూడా అతను ఏం చేయలేదంట? అడ్డగించలేదంట. అంటే ఇక్కడ ఏలి యొక్క నిర్లక్ష్యం కనబడుతుంది. ఏం కనబడుతుంది అంటే తన పిల్లల విషయంలో అతను ఏం చేశాడు? నిర్లక్ష్యం వహించాడు. అయితే 2వ అధ్యాయంలో అంటాడు 23వ వచనంలో, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యాలు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా ఇలా చేయవద్దు అని అండవతి అన్నాడు. కానీ పర్టికులర్గా సీరియస్గా వాళ్ళ గురించి ఈయన ఏం చేయలేదంటే పట్టించుకోలేదు. కాబట్టి ఏలి యొక్క నిర్లక్ష్యం కనబడ్డది. రెండోది, అర్పణలు దుర్వినియోగం చేశారు. ఇక్కడ ఏలి కుమారులు కానీ ఏలి కానీ ఏం చేశారు? భక్తులు తీసుకువచ్చినటువంటి అర్పణలు ఏం చేశారు? దుర్వినియోగం చేశారు. నిజానికి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అర్పణలు అంటే దేవుణ్ణి ఆరాధించడానికి. కానీ వీళ్ళు ఏం చేశారు? ఓప్ని ఫినెహాసులు అవమానించారు. దేవుని సన్నిధిని ఏం చేశారు? అవమానించారు. దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించారు. తమ సొంత లాభాల కోసం సేవ చేశారు తప్ప దేవుని కోసం సేవ చేయలేదు. నా వైపు చూడండి. ఒక సేవకునిగా నేను ఎవరి కోసం సేవ చేయాలా? దేవుని యొక్క సేవ ఇది ఎవరి పని?
దేవుడు పని, దేవుడు అప్పగించాడు, దేవుడు చేయమన్న పని చేయాలా. ఇప్పుడు దేవుని కొరకు సేవ చేయకుండా నా సొంత లాభం కొరకు సేవ చేశాననుకో, శిక్ష కూడా నాకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది దేవుని యొక్క పని, దేవుడు చేయమన్న రీతిలో ప్రతి సేవకుడు చేయాలి. ఇప్పుడు మీకు ప్రారంభంలో చెప్పాను, తన దయచేత అహరోను సంతతికి యాజకత్వం చేసే భాగ్యం ఇచ్చాడు. ఆ వంశపారంపర్యంగా ఎవరి దాకా వచ్చింది? ఏలీ దాకా వచ్చింది, ఏలీ కుమారుల దాకా వచ్చింది. కానీ వీళ్ళు ఏం చేస్తారు? దేవుని సేవని చెయ్యమన్న విధంగా కాకుండా అపవిత్రపరిచి తీసుకొచ్చిన అర్పణలను, ఆజ్ఞలను వీళ్ళు తుంగలో దొక్కి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత లాభాల కొరకు సేవ చేశారు తప్ప దేవుని మహిమ కొరకు ఏం చేయలేదు, వీళ్ళు సేవ చేయలేదు. ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే వీళ్ళంట దేవుని కంటూ గొప్ప చేసుకున్నారంట. ఆ మాట దేవుడే స్వయాన చెప్పాడు 29వ వచనంలో, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించుచున్నారు, మిమ్మును ఏం చేసుకున్నారు? క్రొవ్వు పెట్టుకున్నట్టుకే నా జనులకు ఇశ్రాయేలు చేయ నైవేద్యములలో శ్రేష్ఠ భాగమును పట్టుకునిచు నాకంటే దేవుని కంటే నీ కుమారులు నువ్వేం చేసుకున్నావంటే గొప్ప చేయుచున్నావు. చూడండి, మరలా గుర్తు చేస్తున్నాను, దేవుని కంటే ఎవ్వరూ గొప్పవారు కాదు. ఆఖరికి నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీకు ఉద్యోగం ఇచ్చినోడైనా, నీ యజమానుడైనా, ఈ భూమి మీద ఏ మనుషుడు కూడా ఎవరికంటే గొప్ప కాదు, దేవుని కంటే గొప్ప కాదు. దేవుని కంటే ఎవరు గొప్ప చేసుకోవద్దు, చేసుకున్న ప్రయోజనం కూడా లేదు. ఎందుకంటే మనుషులుగా దేవుడి పట్ల మనము విధేయత కలిగి ఉండాలి తప్ప గొప్ప చేసుకోకూడదు. కానీ ఏలీ కుమారులు ఏం చేసుకున్నారంటే దేవుని పట్ల విధేయత కంటే వాళ్ళ కుటుంబ భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుని దేవుడి కంటే గొప్ప చేసుకున్నారు. ఎంత గొప్ప చేసుకున్నారో తెలుసా? వచ్చిన భక్తులు తిలాగంటున్నారంట, బలి అర్పించినాక వచ్చారా? బలి అర్పించేది, కానీ ముందు ఆ తొడభాగం లేదా ఆ జబ్బ భాగం ముందు నరికేసి తీసిరా, దేవుడు తంగ సర్వ చూద్దాం, దేవుడు తింటాడా చూస్తాడా, ముందు మాకు తీసిరండి అని ఏలీ కుమారులు ఎవరికంటే గొప్ప చేసుకున్నారు? దేవుని కంటే గొప్ప చేసుకున్నారు. ఈ విషయం తెలుసుండి ఏలీ కూడా ఏం చేయలేదు, అటగించలేదు. బహుశా ఏలీ గురించి ఇలా రాయబడి ఉంటుంది, ఆయన స్థూలకాయుడంట. బహుశా కొడుకులు తీసుకొచ్చినటువంటి ఈ శ్రేష్టమైన భాగాలు తిని బాగా ఒళ్ళు పెంచాడేమో. ఎందుకంటే స్థూలకాయుడు, ఒరే బాబు ఇంత శ్రేష్టమైన భాగాలు మీరు ఎందుకు తీసుకొస్తున్నారు, ఇది దేవుడికి అర్పించవలసినవి కదా అని చెప్పకుండానే ఏం చేశారంటే ఇతను కూడా అందులో పాలు భాగస్తుడయ్యి దేవుని కంటే వీళ్ళు ఏం చేసుకున్నారంటే గొప్ప చేసుకున్నారు. ఇక్కడ ఒక హెచ్చరిక ఏంటంటే యాజకత్వ బాధ్యత గొప్పదే కానీ గౌరవమైనదే కానీ దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలా. దేవుని సేవ గొప్పదే కానీ గౌరవప్రదమైనదే, కానీ ఆ సేవ చేసేవాడు కానీ లేదా దేవుని విశ్వసించిన వాడు కానీ దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసినటువంటి అవసరత ఉందనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో మూడో మాట చెప్పి లేదా 30వ వచనాన్ని చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మిగిలిన వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. చూడండి 30వ వచనం, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చినను, ఇప్పుడు అది నా మనసుకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదను, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందెదరు. ఇప్పుడు దేవుని యొక్క తీర్పు యొక్క పరిణామాలు కనబడుతున్నాయి. దేవుని యొక్క తీర్పు యొక్క పరిణామం మొదటిది దైవజనుడు రాక వచ్చినటువంటి సందేశం ఏంటన్నది చెప్పాడు. రెండోది ఏం చేశాడు? ఏలీ కుటుంబం యొక్క అవిధేయత గురించి మాట్లాడాడు. ఇప్పుడు మూడోది ఏంటంటే దేవుని తీర్పు. ఏటి అవిధేయత, వీళ్ళు ఏదైతే అవిధేయత కలిగి ఉన్నారో ఇప్పుడు దాని గురించి తీర్పు చెప్తున్నాడు. తీర్పు యొక్క పరిణామాల గురించి మాట్లాడుకుంటే ఆ 30వ వచనంలో అంటున్నాడు కదా, నీ ఇంటి వారును
నీ పితరులు ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసుకి ఏమైపోయిందంటే కేవలము ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు అహరోనుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని భగ్నం చేయట్లేదు, కానీ పర్టికులర్గా ఏలీ కుటుంబంతో అంటున్నాడు, నీ ప్రవర్తన, నీ పిల్లల ప్రవర్తన మూలంగా ఇక మీదట నీ కుటుంబంలో ఎవ్వరు కూడా యాజకత్వము చెయ్యరు, పరిచర్యలో ఉండరు అని దేవుని యొక్క తీర్పును బయలుపరుస్తున్నాడు. ఇది మొదటిది. ఇంకా ఉన్నాయి, ఇంకా ఏమేమి ప్రతికూలతలు వాళ్ళ మీదకి వచ్చాయన్నది మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీవు నీ కుమారులు చేసినటువంటి అవిధేయతను బట్టి, అపవిత్రతను బట్టి, అనైక్యతను బట్టి నేనేం చేశాను తెలుసా? ఇక మీదట నీ సంతతి వారు ఎవరో కూడా ఏం చేయరు తెలుసా? యాజకత్వము చేయరు. ఎందుకని? మీరు నన్ను అవమానపరిచారు, నా దేవుని యొక్క సన్నిధిని అవమానపరిచారు, బలిపీఠాలను మీరు అపవిత్రపరిచారు. కాబట్టి ఇక మీదట మీ కుటుంబంలో లేదా మీ తరపున ఇంక ఎవరు కూడా యాజకత్వం చేయరని మాట్లాడుతూ అక్కడ అంటున్నాడు కదా, యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచువారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందెదరు. దేవుని తృణీకరించడం అంటే ఆయన యొక్క అధికారాన్ని మరియు ఆజ్ఞలను తిరస్కరించడం. దేవుని తృణీకరించడం అంటే ఏంటో తెలుసా? ఆయన యొక్క అధికారాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించడం. దేవుడు మనకి ఏ అయితే ఆజ్ఞలు ఆజ్ఞాపించాడో అవి తిరస్కరిస్తే లేదా పాటించకపోతే నువ్వు ఎవరిని తృణీకరిస్తున్నావు తెలుసా? దేవుణ్ణి తృణీకరిస్తున్నావు. పాస్టర్ గారి మాట కాదు ఇది. ఎవరి మాట? దేవుని మాట. ఒకవేళ ఆయన గణపరచడం అంటే ఆయన ఆజ్ఞలను లోబడి ఉండడం, ఆయన ఆజ్ఞలను లోబడి ఉండడం. ఒకసారి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో ఉంది, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అంటాడు. అంటే దేవుణ్ణి ఎవరిని కనపరుస్తారంటే, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను లోబడుతున్నారో లేదా గైకుంటున్నారో వాళ్ళు దేవుని గణపరుస్తున్నారని అర్థం. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను తృణీకరిస్తున్నారో లేదా తిరస్కరిస్తున్నారో వాళ్ళు దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తున్నారు. అందుకే కీర్తనాకారుడు 91వ కీర్తనలో ఈ విధంగా మాట్లాడాడు. ఒకసారి చూడండి, 91వ కీర్తన 14వ వచనం. దేవుడే మాట్లాడుతున్నటువంటి మాటను, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరుస్తాను అంటున్నాడు దేవుడు. అంటే ఎవరైతే నన్ను ప్రేమిస్తానో నేను వాళ్ళని తప్పిస్తానో, ఎరిగిన వారిగా ఉంటారో వాళ్ళని నేనేం చేస్తానంటే గణపరుస్తాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞలు గౌరవించేవారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతారు, ఆయన్ను తృణీకరించేవారు శిక్షను ఎదుర్కొంటారు. ఈ 30వ వచనం యొక్క సారాంశం ఏంటంటే, దేవుని ఆజ్ఞలను గౌరవించేవారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఆ ఆశీర్వాదాలు ఏటా అన్నది మనం చెప్పవలసిన అవసరం లేదు, కానీ దేవుని యొక్క కృపలో ఆయన ఏదైనా ఇవ్వచ్చు. కానీ ఆయన తృణీకరించేవారు మాత్రం శిక్ష కంపల్సరీ ఎదుర్కోవాలి. ఇప్పుడు ఏలీ యొక్క పిల్లలు దేవుని ఆజ్ఞలు తృణీకరించారా, గౌరవించారా? తృణీకరించారు. అందుకే వాళ్ళ మీదకు దేవుడు పంపించిన శిక్ష లేకపోతే పరిణామాలు ఏంటంటే, మొట్టమొదటిది ఇదిగో ఏలీ, ఇక మీదట నీ కుటుంబస్తులు ఎవరు కూడా ఏం చేయరు? యాజకత్వము చేయరు. ఎందుకంటే మీరు నన్ను తృణీకరించారు. మీరు నన్ను ఏం చేశారు? తృణీకరించారు. మీరు నన్ను గణపరచుండుంటే నేను మిమ్మల్ని కూడా గణపరచదును, కానీ మీరు ఏం చేశారు తెలుసా? తృణీకరించారు. కాబట్టి ఇదిగో నేను కూడా మిమ్మల్ని ఏం చేస్తున్నాను? తృణీకరిస్తున్నాను. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని పట్ల విధేయత ముఖ్యం. ఎవరి పట్ల? దేవుని పట్ల విధేయత, గౌరవము ముఖ్యం. నా ఇష్టానుసారంగా నేను ఉంటాను, దేవుడు చూస్తున్నాడా, చేస్తున్నాడులా
నా ఇష్టం నా బ్రతుకు అని దేవునికే తిరుగుబాటు చేస్తే చేసేదేమీ లేదు, ఆయన యొక్క తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవడం తప్ప. మీరు గమనించండి, ప్రారంభంలో నేను చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, దైవజనుడు కుటుంబాన్ని కూడా దేవుడు ఊరుకోలేదు. అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే, అవినీతి చేస్తే, అపవిత్రం చేస్తే దేవుడు దైవజనుడా విశ్వాసాన్ని కూడా చూడడు. మీరు గమనించండి, ఒకవేళ మీరు అనుకున్నట్టుగా, ఒకవేళ దైవజనుడు మాకంటే గొప్పడని మీరు అనుకుంటే, ఒకవేళ ఆ గొప్ప దైవజనుడే దేవుడు ఊరుకోలేదే, మరి విశ్వాసమైనటువంటి మన విషయంలో కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, దేవుని దృష్టిలో న్యాయము న్యాయమే, క్రమము క్రమమే. క్రమం ఎవరు తప్పినా, అన్యాయంగా ఎవరు నడుచుకున్నా అది సేవకుడా విశ్వాసులను కాదు, దాని యొక్క పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ చెప్పబడినట్లు ఎవరైతే దేవుని తృణీకరిస్తారో వాళ్ళు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైతే దేవుని ఆజ్ఞలను గౌరవిస్తారో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే ఆశీర్వాదాలతో నింపుతాడు. కాబట్టి మిగిలినటువంటి విషయాల్ని మనం వచ్చేవారు ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఇంకా దేవుడు మరి ఏలీ కుటుంబం మీదకి ఏ విధమైన పరిణామాలు తీసుకొచ్చాడన్నది అక్కడ రాయబడి ఉన్నది. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం.